హృదయాంతరంగమునా అందరికీ యేసుక్రీస్తు నామములు. గత 2 నెలల నుంచి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్నాడంటే పాస్టర్స్ ఫెలోషిప్, ఓపెన్ మినిస్ట్రీ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ మామూలుగా పాస్టర్ వాళ్ళు మాత్రమే వెళ్తారు, చార్లెస్ పాస్టర్ వెళ్తూ ఉంటారు. కానీ నేను వెళ్ళాలంటే లీవ్ దొరకదు కాబట్టి, మాకు 24 hours డ్యూటీస్ కాబట్టి నేను అక్కడ వెళ్ళడం కుదరదు కాబట్టి దాని గురించి పెద్దగా నేను ఆలోచించను. పాస్టర్ ఫెలోషిప్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు వెళ్ళాలని. కానీ గత 2 నెలల నుంచి పాస్టర్ ఫెలోషిప్ పెద్ద తిరిగి అటెంప్ట్ కావాలా, ఒకసారి రవీంద్ర వచ్చినప్పుడు ఒకసారి మీరు కూడా రండి, విశ్వాసం కూడా మీరు కూడా పాస్టర్ ఫెలోషిప్ రండి, వాక్యం వినండి, మీరు కూడా బలపడండి అని చెప్పినప్పుడు ఎంత తిరిగి రావాలనుకున్నాను పాస్టర్ ఫెలోషిప్కి. లాస్ట్ మంత్ పోయినసారి కూడా, పోయిన ఆగస్టు నెలలో కూడా నేను అప్పటికే 4 రోజులు లీవ్లో కోడూరుకి వెళ్ళినాను. మా అత్త గారి ఊరికి 4 days అయిపోయింది. రవీంద్ర ఫోన్ చేసి ఎట్లా తిరిగి రావాలా పాస్టర్ ఫెలోషిప్కి, ఆదోనికి రావాలా కంపల్సరీ, మీ పాస్టర్ గారితో మీరు రండి, విశ్వాసం కూడా అని చెప్పినప్పుడు అప్పటికప్పుడు నేను మెసేజ్ పెట్టడము మా వాళ్ళకి, మా అధికారులకి, ఒకరోజు సెలవు తీసుకొని రావడం జరిగింది, ఆదోని పెట్టడం జరిగింది. అలాగే ఈ నెలలో కూడా పాస్టర్ ఫెలోషిప్ కర్నూలులో జరిగింది. అక్కడ ఎడవడన్న గారు పాస్టర్గా అభిషేక్ చెప్పారు. ముఖ్యంగా అందులో ముఖ్యాంశం ఏంటంటే రంజిత్ ఓఫ్రయ్య గారు స్వయంగా వస్తున్నారు కాబట్టి ఎట్లా తిరిగి రావాలనుకున్నాను. కానీ 7వ తారీఖు 6వ తారీఖు నైట్ డ్యూటీ, నాకు 6వ తారీఖు నైట్ డ్యూటీ, 7వ తారీఖుకి మధ్యాహ్నం డ్యూటీ వస్తుంది అనమాట. అంటే 2 days సెలవు పెట్టాలనుకుంటాను. ఎట్లా 2 days సెలవు పెట్టాలంటే ముందుగానే చాలా ఇబ్బంది ఉంది అనుకుంటుంటే, ఆల్రెడీ వేరే ఇంకొక డ్యూటీ ఒక డ్యూటీ నేను చేస్తా, నీకు ఆల్రెడీ 5వ తారీఖు నేను నా డ్యూటీ నుంచి నీకు ఎప్పుడైనా నేను డ్యూటీ చేస్తాను అన్నాడు. కాబట్టి నేను 7వ తారీఖు నైట్ సెలవు పెట్టా, 6వ తారీఖు నైట్, 7వ తారీఖు అతని డ్యూటీ ఎక్కువన్నాడు. కాబట్టి నాకు దేవుడు అడ్జస్ట్ చేసినాడు. ఆశ్చర్య రీతిలో కర్నూలుకి వెళ్ళి అక్కడ పాస్టర్ ఫెలోషిప్ మరియు ఆ మీటింగ్లో పాల్గొనబోతులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఓఫ్రయ్య గారు మామూలు మనము యూట్యూబ్లోను ఆన్లైన్లో వినడం వేరు, ప్రత్యక్షంగా దైవజనుడు వచ్చినప్పుడు వినడం చాలా తేడా ఉంది. చాలా ఆత్మీయంగా ఉంది ఆ సభ. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు. ఏదైనా దేవుని పనికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ముందు వెళ్ళాలనుకుంటే దేవుడు ఏదో విధంగా డెవలప్ చేస్తారని నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఆ విధంగా దేవుడు ఆయన జరిగించిన గొప్ప కార్యాన్ని దేవుని కృతజ్ఞతలు మీ అందరికీ పొందాలి. ఇంకా ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలన్నా ప్రేరేపణ సిద్ధపడుతున్నట్లయితే దయచేసి దేవుని మహిమార్థమే సాక్ష్యం ఇవ్వచ్చు. ఓకే, దేవునికి వాక్యం ధ్యానం చేద్దాం. దయచేసి అందరం శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథముల నుండి చదువుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు మేడిమి బంగారుతో దీపవృక్షములు చేయవలెను, నటిషిని పనిగా దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నటిషి పనిగా చేయవలెను, దాని కలసములు దాని మొక్కలు దాని పువ్వులు దానితో ఏకాంతమై ఉండవలెను. చిన్న మాట నేనే చదువుతున్నాను. నీవు మెలిమి బంగారుతో దీపవృక్షమును చెయ్యవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా అందరం కలిసి ఏక మనసుతో మన హృదయాలను ప్రభువులో కుమరించి ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడా, నీతి సూర్యుడా, జీవము గల దేవా, మా జీవిత యాత్రలో మీరే మా ప్రధాన కాపరిపై నడిపించుచున్న కృపా సత్య సంపూర్ణుడా, మీకు హృదయపూర్వక వందనాలు. గతించిన కాలం అంతటిలో ఎన్నో మేలులు చేశారయ్యా, ప్రతి అక్కర తీర్చారు. మా విశ్వాస యాత్రలో నీవే ఆదరించుచు, బలపరచుచు, నడిపించుచు మాకు తోడైన వాడా మీకు వందనాలు. ఇదిగో సాక్ష్యం ఇచ్చిన నీ బిడ్డను బట్టి వందనాలు.
ఇంకా ప్రభువా సాక్ష్యం ఇవ్వడానికి సమయం లేకపోయినా మీరు చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞతా హృదయములతో లోకములో నీ నామ మహిమార్థమై సాక్షాత్తుగా బ్రతుకున్నట్లుగా అభిషేకించండి. మా కొరకు మీరు వ్రాయించిన నీ లేఖనాలను మేము గ్రహించినట్లుగా మా కళ్ళు తెరవండి. నీ వాక్యం వినకుండా అడ్డగించే అంధకార చీకటి శక్తుల తంత్రం వేసిన లైవ్ చేస్తున్నాం. మా హృదయాల మనస్సులు, మా తలంపులు, మా ఆలోచనల శరీరానుసర మనస్సును గ్రహించండి. నీ వాక్యముతో మమ్మల్ని దర్శించి మాట్లాడి మహిమ పొందండి. నిలబడని నీ దీనదాసుని మరుగుపరిచి మాకు అవసరమైన మాటలు మీరే విరిచి వడ్డించమని యేసయ్య నామములు స్తుతించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, పోయిన వారం కాకుండా అటు పోయిన వారం అనుకుంటాం బలిపీఠమును గురించి మనం మాట్లాడుకున్నాం లేదా? ఓకే ఓకే. మరి ఇక్కడ నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనములో 25-31వ వచనములో మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. మోషే ధర్మశాస్త్రము ప్రకారం ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రత్యక్ష గుడారం ఉండేది. చాలాసార్లు మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా అడిగినారనుకోండి, ప్రత్యక్ష గుడారంలో ఏముంటాయి అని ఎవరినైనా అడిగితే చెప్పగలిగిన స్థాయిలో మనం ఉండాలి. వాస్తవానికి హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 9వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేనే చదువుతున్నాను, గమనించండి. మొదటి నిబంధన ఏంటి? మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేవి. ఎలాగూ అనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడను, అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను వండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. తర్వాత రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ఆ మందసము పైన కరుణాపీఠమును కమ్ముకొలుచున్న మహిమగల కెరూబులు ఉండేను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. సో మీకు చాలాసార్లు చెప్పాను, వాస్తవానికి ప్రత్యక్ష గుడారములో ఆవరణం ఉంటుంది, చుట్టూ తెరలు ఉంటాయి. ఆవరణములో బలిపీఠం ఉంటుంది, నెక్స్ట్ గంగాలం ఉంటుంది. ఆవరణలో 2 ఉంటాయి, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆవరణములో మొట్టమొదటి ఆవరణలో బలిపీఠం ఉంటుంది, దాన్ని దాటిన తర్వాత గంగాలం ఉంటుంది. పరిశుద్ధ స్థలం ఆవరణం దాటిన తర్వాత పరిశుద్ధ స్థలం, అందులో ఏముంటుంది? అక్కడే రాయబడి దాకా చదువుకున్న మాట, దీపస్తంభము బళ్ళ. తర్వాత అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది? ధూప వేదిక, దాని సువర్ణ ధూపార్తి అంటారు. మందస్సం ఉంటుంది. బాగా జాగ్రత్తగా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఆవరణములో బలిపీఠము గంగాలు, పరిశుద్ధ స్థలములో దీపస్తంభము బళ్ళ. తర్వాత అతి పరిశుద్ధ స్థలములో ధూప వేదిక లేదా సువర్ణ ధూపార్తి, మందస్సం. అసలు ఆ మందస్సంలో ఏముంది అంటే 40 సంవత్సరాలు దేవుడు వారిని మన్నతో పోషించాడు. అన్ని యాత్రలో దేవుడు వారిని ఆశ్చర్యకరంగా పోషించాడు. వారి ప్రయాణం అంతటిలో దేవుడు పోషించిన
దేవుడు పోషణకర్త అని చెప్పడానికి ఆ మన్నా గల పాత్ర, ఆ మన్నా గల బంగారు పాత్ర, దేవుడు తన అహరోనును ప్రధాన యాజకుడిగా పిలిచి ప్రత్యేకపరచుకొని అభిషేకించాడు. అతని కర్ర చిగురించింది, అతని పరిచర్య ఫలించింది అని చెప్పడానికి అహరోను చేతి కర్ర. తర్వాత దేవుడు నిబంధన చేశాడు, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని తీసుకెళ్తానని నిబంధన చేశాడు. ఆ నిబంధనలో దేవుని ప్రజలు దేవుని కొరకు నడవవలసిన ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు, నిబంధన పలకలు అందులో మందసంలో ఉంచబడ్డాయి. సో నా ధ్యానాంశం ఏంటంటే పరిశుద్ధ స్థలములో ఉన్న దీప వృక్షము లేదా దీపస్తంభము, దాన్ని ధ్యానం చేద్దాం. పోయినసారి మనం ధ్యానం చేసాం నిర్గమాకాండం 27వ అధ్యాయం 1వ వచనం. మరియు 5 మూరల పొడుగు బలిపీఠమును తుమ్మకర్రతో చేయాలి. సింపుల్గా వెళ్ళిపోదాం. బలిపీఠమును దేనితో చేయాలి? తుమ్మకర్రతో చేయాలి. జాగ్రత్త. అసలు తుమ్మకర్రను ఎందుకు దేవుడు తీసుకున్నాడు అంటే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా వెళ్దాం. చాలా ధర్మశాస్త్రం అంత ఛాయ, కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. సో తుమ్మకర్ర మానవుడికి సాదృశ్యం, నీ జీవితానికి నా జీవితానికి సాదృశ్యం. లోకములో అరణ్యములో ఉన్న ఈ తుమ్మ చెట్టును దేవుడు వేరుపరిచి పరిశుద్ధ స్థలములో దానిని బలిపీఠముగా తయారు చేసుకున్నాడు. ఈ బలిపీఠము మన హృదయాన్ని చూపిస్తుంది. ఈ బలిపీఠము సిలువ వేయబడిన క్రీస్తు యేసును రక్తమును చూపిస్తుంది అని చాలా సింపుల్గా చూసుకున్నాం. మరి ఆ తుమ్మకర్రను దేవుడు ఏం చేశాడు? ఇత్తడి రేకుతో, అక్కడే రాయబడి చూడండి 2వ వచనం మధ్య భాగం, దానికి అనగా బలిపీఠమునకు ఇత్తడి రేకును పొదిగింపవలెను. ఇత్తడి దేవుని కృపకు సాదృశ్యం అని చెప్పుకున్నాం. తుమ్మకర్రకు ఎన్నో ముళ్ళులు ఉంటాయి. ముళ్ళు బలహీనతకు సాదృశ్యం. నీలో నాలో సకల బలహీనతలు ఎన్నో ఉన్నాయి, అయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంది, మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, ఎవరి కొరకు చనిపోయినాడు? ఆయన బలవంతుల కొరకు కాదు, బలహీనుడైన వాని కొరకు. నీతిమంతుడికి కొరకు కాదు, అనీతిమంతుడైన నీ కొరకు నాకు. అంత తుమ్మకర్ర మానవుడికి సాదృశ్యం. మరి దానిని దేవుడు లోకం నుంచి వేరుపరిచి తన పరిశుద్ధ స్థలములో బలిపీఠంగా మార్చుకున్నాడు. దానికి ఆ తుమ్మకర్ర కనబడకుండా ఇత్తడి రేకు పొదిగింపవలను. ఇత్తడి అనగా దేవుని కృప. అంటే పిలువబడిన నీకు, ఏర్పరచబడిన నీకు, పరిశుద్ధ స్థలంలో అంటుకట్టబడిన నీకు దేవుని కృప నిత్యము ఉన్నది. కీర్తనలు అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండదు. ఎవరికి కృప? లోకములో పాపములు చేసేవాడి కాదు, వాడికి ఉంటుంది. కానీ వాడి కృపను వినియోగించుకొని తృణీకరిస్తే ఇక వాడికి కృపను పోగొట్టుకుంటే సమస్తాన్ని పోగొట్టుకున్నట్లే. మరి ఈ విషయాలన్నీ చాలా తేటగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఉన్న దీపస్తంభము లేదా దీప వృక్షముల గురించే మాట్లాడాలి. ఇక్కడ గమనించండి, ప్రకటన గ్రంథం 1:20. ప్రకటన గ్రంథం 1:20 చదవండి. ప్రకటన గ్రంథం 1:20. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలబోవు వాటిని, అనగా నా కుడి చేతులు నీవు చూచిన 7 నక్షత్రములను వచ్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీప వృక్షము దేని చూపిస్తుంది? దీప వృక్షము లేదా దీపస్తంభం దేని చూపిస్తుంది?
అక్కడే ఆన్సర్ ఉంది. దేవుని సంఘాన్ని చూపిస్తుంది. 7 సంఘములు, 7 అనగా పరిపూర్ణమైన, అంటే సార్వత్రిక సంఘము. భూలోకమంతటా చెదిరి ఉన్న సకల పరిశుద్ధులను కలిపితే ప్రభు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులు, వారు సిఎస్ఐలో ఉన్నారా, బరాకాలో ఉన్నారా, పెంతెకోస్తులో ఉన్నారా, మరి ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నారా అనేది కాదు. ఇక్కడ క్రీస్తు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులను కలిపి దీపస్తంభము, సార్వత్రిక దేవుని సంఘము. సో ఇక్కడ పరిశుద్ధ స్థలములో ఈ దీప వృక్షము లేదా ఈ దీపస్తంభము దేవుని సంఘాన్ని చూపిస్తుంది. అసలు దీపస్తంభం అని దీనికి ఎందుకు పేరు పెట్టారు? దీపస్తంభం అని ఎందుకు పేరు పెట్టారు? ఇప్పుడు మనకు వీధిలో లైట్ పోల్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా మనం ఏమంటాం? మనం లైట్ పోల్ అని మన ఇంగ్లీష్లో అంటున్నాం. లైట్ పోల్స్ అని. దీపస్తంభం అంటే ఆ స్తంభానికి ఏముంది? దీపం ఉంది, అంటే లైట్ ఉంది. దీపస్తంభం ఆ వీధిలో తిరిగే వాళ్ళకి వెలిగివ్వడానికి. మరి దీపస్తంభం ఎందుకు అంటే అది వెలిగించేది ఒక ప్రత్యేకమైన ప్లేస్లో, అది పైగా అది వెలిగివ్వడానికి నిర్ణయించబడింది. మరి లోకములో దేవుని సంఘాన్ని, క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని సంఘాన్ని దీపస్తంభంతో పోల్చాడు. జాగ్రత్తగా విన్నాం. ఈ దీపస్తంభం ఏం చేస్తుంది? ఈ దీపస్తంభం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. యేసుప్రభు మత్తయి సువార్తలో ఏం చెప్పాడు చూద్దాం. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు ఏం చెప్పాడు చూద్దాం. జాగ్రత్తగా విందాం. 5వ అధ్యాయం 14వ వచనం. చదవండి, అక్కడే ఉంది. 14వ వచనం, 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమైనారు? ఎవరు మీరు? ఎవరు మీరు? వెలిగించబడిన వారు, వెలుగుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎఫెసీ 1:17లో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎఫెసీ 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, దేవుడే మిమ్మల్ని వెలిగించినందున. యోహాను సువార్త 1:9, యోహాను సువార్త 1:9, యోహాను సువార్త 1:9 చదవండి. యోహాను సువార్త 1:9 ఏంటి? నిజమైన వెలుగు. ఈ మాట గమనించండి. వెలుగును చూసి మోసపోవద్దు. నిజమైన వెలుగు ఉంది. నిజమైన వెలుగు ఉంది అంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉందా లేదా? ఒరిజినల్ కాయిన్ దగ్గర ఉంది, డూప్లికేట్ కాయిన్ కూడా ఉంది. ఒరిజినల్ కరెన్సీ ఉంది అంటే డూప్లికేట్ కరెన్సీ కూడా ఉంది. ఎందుకు చెప్పాడు ఒరిజినల్ అని? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి గమనించండి, చదువుకుందాం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు. ఏది ఆశ్చర్యం కాదు? 13వ వచనం. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం. క్రీస్తు యొక్క అపోస్తలుడు ఎవరు? అపోస్తలులు వీళ్ళు క్రీస్తు దాసులు, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? ఏమంటున్నాడు? అపోస్తలులు ఉన్నారు, క్రీస్తు యొక్క అపోస్తలులు ఉన్నారు, నిజముగా పిలువబడిన అపోస్తలులు ఉన్నారు. అసలు అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? దేవుని చేత పంపబడిన వాడు. అంటే 5 రకాల సేవకులు ఉన్నారని చాలాసార్లు చెప్పాను నేను. 5 రకాల సేవకులు ఉన్నారని చాలాసార్లు చెప్పాను. అపోస్తల బోధ ఏంటి? సంపూర్ణ సత్యం ఏంటి? 5 రకాల సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఓఫిరే గారిని మనం ఏమంటాం? అపోస్తలుడు అంటే ఆల్రౌండర్. ఆయన సువార్థికుడి పని చేస్తాడు, ఉపదేశకుడి పని చేస్తాడు, కాపరి పని చేస్తాడు,
ప్రవక్త పని చేస్తాడు, అపోస్తుల పని చేస్తాడు. అన్ని పనులు టాప్ టు బాటమ్. కొంతమంది సువార్థికులు, వాళ్ళు కేవలం సువార్త మాత్రమే, సంఘాన్ని నడిపించలేరు, ఉపదేశం చేయలేరు. కాపరి ఇంచుమించు మోస్ట్లీ ఉపదేశకుడు. కాపరి అంటే మేపర్, ఉపదేశకుడు. ఇక్కడ మరి అపోస్తులుడు అనగా పంపబడిన వారు, మిగతా వారు కూడా పంపబడిన వారే. మిగతా వారు పంపబడి, అసలు ఇంకో మాట చెప్పాలంటే అపోస్తులుడు అన్ని పనులు చేస్తాడు, 5 రకాల సేవకుల పని చేస్తాడు. మరి ప్రత్యేకముగా సంఘాలు కడతాడు. దేవుని చేత పంపబడి ఏ ప్రాంతానికి పంపబడతాడో, ఎక్కడికి పంపబడతాడో, దేవుడు పంపిన ప్రతి చోట దేవుని సంఘాన్ని కడతాడు. దేవుని సంఘాన్ని కడతాడు. సంఘాలను కట్టేవాడు. ఒక మాట చెప్పాలంటే అనేక చోట్ల సంఘాలు కట్టేవాడు. అన్ని రకాల అందరి సేవకులు పనిచేసి సంఘాన్ని కట్టేవాడు. ఇక్కడ మొదటి శతాబ్దంలోనే పౌలు మాట్లాడుతున్నాడు, ఇదిగో క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా మొదటి శతాబ్దంలోనే మరి ఇటువంటి డూప్లికేట్ ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే 14 వచనం, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకోవచ్చు. ఆగాలి. ఇక్కడ దర్శనాలు చూసేవాడు, ప్రవచనాలు చెప్పేవాడు, కళలు కనేవాళ్ళు, కంప్లీట్గా వాటి మీదే దేశ వాక్యాన్ని పక్కన పెట్టేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కళలు, దర్శనాలు, ప్రవచనాలు మనం నిర్లక్ష్యం చెయ్యం, నిరాకరించం. సంపూర్ణ సత్యంలో, ఫుల్ గాస్పుల్లో ఈ యొక్క బాగా జాగ్రత్తగా కళలు నమ్ముతాం, దర్శనాలు నమ్ముతాం, ప్రవచనాలు నమ్ముతాం, సంపూర్ణ సువార్త నమ్ముతాం. అయితే కేవలం కళల మీద, దర్శనాల మీద, ప్రవచనాల మీదనే ఆధారపడి వాక్యాన్ని పక్కన నెట్టివేసేవాడు ఎప్పుడైనా కూలిపోతాడు. వారి పునాదులు కూలిపోతాయి. చాలా మందిని నేను చూశాను. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, వాక్యానికి స్థానం లేదు. ఎప్పుడు దర్శనాలు, ప్రవచనాలు, కళలు అంతే. వాళ్ళు ఎలా ఉన్నారంటే కుప్పలు కూలిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోయారు. కుప్పలు కూలిపోయి లోకంలో కలిసిపోయారు. నీ పునాదులు దేని మీద ఉండాలి? నీ వాక్యము సత్యము, ఆ సత్యము మీద నీవు ప్రతిష్ఠించబడ్డావు. యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏమి తెలుసా? ఇక్కడే మనం రాసుకున్నాం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం మీద విశ్వాసం. నీ విశ్వాసం దేని మీద? సత్యం మీద. సత్యం ఎవరు? వాక్య స్వరూపమైన యేసయ్య. సో దేవుని వాక్యం మీద లేకుండా నీకొచ్చిన కళల మీద, నీకొచ్చిన దర్శనాల మీద, నీకొచ్చిన ప్రవచనాల మీదనే ఆధారపడితే ప్రవచనములైన నిరర్థకములైపోవును. ఒక రోజున ప్రవచనాలు కూడా నిరర్థకమైపోతాయి. యోనా ద్వారా దేవుడు ఏం చేశాడు? నినివే పట్టణము ప్రజలు నా దృష్టికి బహు ఘోరమైన పాపం చేశారు. ఆ పట్టణం నాశనమైపోతుంది. ప్రకటించమన్నాడు. నాశనానికంటే ముందుగా దేవుడు ఏం చేశాడు? ప్రకటించమన్నాడు. యోనా ఏం చేశాడు? సైలెంట్గా అంతా విని ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట ప్రవచించకుండా ఏం చేశాడు? చల్లగా వేరే రూట్లో పోయి నిద్రపోతా ఉన్నాడు. దేవుడు జుట్టు పట్టుకొని వదలలేదు. అతని చేతనే దేవుడు ఏం చేశాడు? ప్రకటింపజేశాడు. ఆ ప్రకటన, సువార్త ప్రకటన విన్న తర్వాత 120,000 మంది రక్షణ పొందారు. అప్పుడు యోనాకు చాలా కోపం వచ్చింది. నేను ఫాల్స్ ప్రాఫెటా? నా ద్వారా ఒకటి చెప్పావు, నేను చెప్పిన ప్రవచనం నెరవేరాలా? నాశనం అయిపోతుందని చెప్పావు కదా, నాశనం కావాలి. ఇప్పుడేంది వాళ్ళు రక్షణ పొందారే? యోనాకు ఏమి ఇష్టం లేదు? నేను ఫాల్స్ ప్రాఫిట్ అని పిలువబడటం ఇష్టం లేదు. సో దేవుడు
ప్రవచనం ఇచ్చాడు, ప్రవచించమని చెప్పాడు, సువార్త ప్రకటించమని చెప్పాడు. కానీ వాళ్ళు నిజముగా మారు మనసు పొందినప్పుడు దేవుడు మనస్సు మార్చుకున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశాడు? హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది కనుక, నువ్వు త్వరలో చనిపోతావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. వెంటనే మోకరించి కన్నీరు విడిచిననే దేవుడు మనస్సు మార్చుకున్నాడు. మొదట దేవుడు చెప్పిన ప్రవచనం ఏమైంది? నెరవేరలేదు. అతడు కన్నీటి ప్రార్థన చేశాడు, దేవుడి వైపు తిరిగాడు. ప్రవచనం ఏమైపోయింది? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లనే ప్రవచనాలు, దర్శనాలు, కళలు మనం పక్కన పెట్టలేదు. కళ వచ్చినా దానికి ఎవిడెన్స్ మనకేదైనా వాక్యాధారాలు ఏదైనా ఉన్నాయా? ప్రవచనాలు వచ్చినా దీనికి వాక్యాధారాలు మనకు ఉన్నాయా? దర్శనాలు వచ్చినా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్తున్నాను, సంపూర్ణ బైబిల్ ఎప్పుడు తయారైంది? 66 గ్రంథాల బైబిల్ ఎప్పుడు తయారైంది? 1500 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము కాలంలో, యాకోబు కాలంలో, ఇస్సాకు కాలం, యోసేపు కాలంలో బైబిల్ లేదు. అసలు దావీదు వచ్చేనాటికే పంచకాండాలు 5 గ్రంథాలే. దావీదు జీవితం, దావీదు కాలంలో కేవలం పంచకాండాలు 5 గ్రంథాలే. ఇప్పుడు నీకైతే సంపూర్ణ బైబిల్ దొరికింది, సంపూర్ణ లేఖనాలు దొరికినాయి. కరెంట్ అఫైర్స్గా నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నీకు దర్శనమివ్వచ్చు, నడిపించవచ్చు. అపోస్తలుడైన పౌలు బిథూనియాకు ప్రయాణమై వెళ్ళేటప్పుడు దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్ముడు అడ్డగించాడు. అయితే మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళటానికి ఒక దర్శనం వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది. మాసిదోనియా ప్రాంతంలో వాక్యాన్ని అందించాడు. లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ మాదిరి దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నడిపిస్తాడు, దాని కథ వేరు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. తర్వాత కింద వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనడం గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతయు. కానీ గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. సాధారణుడే ఏం చేస్తాడు? వెలుగుదూత వేషం వేసుకొని నీ దగ్గరికి వచ్చి నేను మోసగిస్తాడు. నీ దగ్గర వాక్యం వెలుగు లేకపోతే, ఒరిజినాలిటీ వాక్య వెలుగు నీకు లేకపోతే, వాక్య ప్రత్యక్షత నీకు లేకపోతే, సాధారణంగా నేను ఈజీగా ఏం చేస్తాడు? చాలామంది, నాకు తెలుసు చాలామంది ఎప్పుడు కళలు, ఎప్పుడు దర్శనాలు. వాక్యం గురించి ఏం మాట్లాడరు. అదే గట్టిగా పట్టుకొని నమ్ముతా అంటారు. నీకు పునాదులు ఎక్కడ, దేని మీద పడ్డాయి? వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, నిజమైన వెలుగు ఉంది. ఇక్కడ ఏంది అసలు విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ నిజమైన వెలుగు అని ఎందుకు అంటున్నాడు? యేసు ప్రభు నిజమైన వెలుగు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ డూప్లికేట్ సాతానుడు వెలుగు దూత వేషం వేసుకొని నేను మోసం చేస్తాడు. కాబట్టి నువ్వు మోసపోకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సో వెలిగించబడిన నీవు దీపస్తంభము, ప్రతి విశ్వాసే దీపస్తంభము. వెలిగించబడిన భక్తుల సమూహము, సంఘము దేవుని దీపస్తంభము. లోకానికి, చీకటి లోకానికి సంఘము దీపస్తంభం, వెలిగించేదిగా ఉండాలి. ఇప్పుడు నీవు దేవుని కొరకు ప్రకాశిస్తున్నావా? నువ్వు వెలుగు ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? అది జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను వెలిగించాడు, నువ్వు లోకానికి వెలిగిస్తూ ఉన్నావా? మత్తయి సువార్త గమనించండి, చిన్న మాట చదువుకున్నాం. 5వ అధ్యాయం 15వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు మనుషుల ఎదుట మీ వెలుగు. అది దీపస్తంభం యొక్క ఉద్దేశం ఏంటి? దీపస్తంభం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని మహిమపరచునట్లు. లోకములో ఉన్న మనుషులు దేవుని ఎరగని వారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. అనుదినము నీ సత్క్రియలు చూచి మనుషులు దేవుని ఎదుకు వస్తున్నారా, లేదా నిన్ను చూచి దేవుని దూరం అవుతున్నారా? ఆలోచన చేయాలి. నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని, నీ నడకను, నీ క్రియలను చూచి దేవుని దగ్గరికి వస్తున్నారా, లేకపోతే దూరం అయిపోతున్నారా? నిన్ను బట్టి దేవునితో సమాధాన పడుతున్నారా, లేదా నిన్ను బట్టి దేవునికి దూరం అయిపోతున్నారా? జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. వెలిగించబడిన దీపస్తంభముగా ఉన్న ఈ సంఘమును చూచి, లేదా నిన్ను చూచి, నన్ను చూచి మనుషులు నిజముగా దేవుని మహిమపరుస్తున్నారా, దేవునికి దూరం అయిపోతున్నారా? ఆలోచన చేద్దాం. అసలు యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేసిన మాట ఏంది? మరొకసారి చదువుకుందాం. మనుషులు డైరెక్ట్గా దేవుని చూడలేదు, ఎవడు కూడా చూడలేదు. మనుషులు మీలో ఉన్న ప్రత్యేకత, మీలో ఉన్న సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం. ఇది దీపస్తంభం యొక్క పని ఏంటి తెలుసా? ఈ దీపస్తంభము, ఈ సంఘం అనే దీపస్తంభము, నేను అనే దీపస్తంభము దేవుని మహిమపరచునట్లుగా నీ సక్రియల ప్రకాశతము లోకములో ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. పరిశుద్ధ స్థలములో ఈ దీపస్తంభం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది, అనేకులను ఆకర్షించేదిగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఇది దేవుని సంఘం. ఇప్పుడు ఒక ముందుకు వెళ్ళిపోదాం. మనం చదువుకున్న మూల వాక్యంలో నిర్గమాకాండ 25వ అధ్యాయంలో సింపుల్గా కొన్ని మాటలు చూసుకొని వెళ్ళిపోదాం. సింపుల్గా గమనించండి. 31లో మెలిమి బంగారుతో చెయ్యవలను. కొన్ని అన్ని ధ్యానం చేయాలి, కొన్ని మాటలు ధ్యానం చేయాలి. దీపస్తంభాన్ని దేనితో తయారు చేయాలి? మేలిమి అంటే స్వచ్ఛమైన బంగారు, అపరంజి అంటే స్వచ్ఛమైన బంగారు, మేలిమి బంగారు. ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. బలిపీఠం ఏమో దేనితో తయారు చేయమన్నాడు? తుమ్మకారు. తర్వాత ఇక్కడ దీపవృక్షమును మాత్రం ఏమన్నాడంటే మేలిమి బంగారుతో చేయాలి. అంటే ఆలోచన చేద్దాం. నేను చాలాసార్లు చెప్పాను. బంగారం దేనికి సాదృశ్యం? విశ్వాసానికి సాదృశ్యం. వెండి దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. ఇతడి దేనికి సాదృశ్యం? దేవుని కృప, దైవ కృప. ఇక్కడ దీపస్తంభము ఇది స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. ఇది లోకానికి వెలిగించేది కనుక ఇది స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. అంటే అర్థమేంటి? అర్థమేంటి? ఇందాక నేను చెప్పాను కదా, స్వచ్ఛమైన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము. ఈ మాట ఎవరు వాడతారు తెలుసా? తిమోతిని గురించి మాట్లాడతారు. గమనించండి. నిష్కపటమైన విశ్వాసం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పౌలు తిమోతిని గురించి మాట్లాడుతూ మాట్లాడతాడు. 5 మధ్య భాగం 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసం. ఏంటి? పౌలు తిమోతిని చూసినప్పుడు ఏం కనపడింది? నిష్కపటమైన విశ్వాసం, స్వచ్ఛమైన విశ్వాసం, మెలిమి బంగారు లాంటి విశ్వాసం. అసలు ఇంకో చోట అంటాడు, ఏమంటాడంటే మీ ముఖమును చూసినప్పుడు
మీలో అనేక లోపములు కనబడుతున్నాయి అంటాడు. ఇదే పౌలు అంటాడు, మీ ముఖమును చూచినప్పుడు అనేక లోపాలు కనబడుతున్నాయి. మరి తిమోతిని చూచినప్పుడు మాత్రం ఏం కనపడిందంట? నిష్కపటమైన విశ్వాసం కనబడింది. ఒక మాట చెప్పాలంటే సంఘము, క్రీస్తు సంఘము, దేవుని సంఘము నిష్కపటమైన విశ్వాసం కలిగినదిగా ఉండాలి. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు. మనం ఎక్కడ ఉంచబడ్డాం? ఎక్కడంటే కట్టబడ్డాం? ఇంకో మాట చెప్పాలంటే అసలైన దీపస్తంభం ఎవరు తెలుసా? అసలైన దీపస్తంభం ఎవరు చెప్పండి? యేసయ్యనే. అసలైన దీపస్తంభం యేసయ్యనే. నిజమైన వెలుగు ఆయనే. ఆయనలో నువ్వు అంటు కట్టబడ్డావు. ఇప్పుడు దీపస్తంభము ఎన్ని ఉంటాయి? దీపస్తంభం ఒక్కటే, కానీ ఎన్ని ఉంటాయి దాంట్లో శాఖలు? 7 ఉంటాయి. మీరు గమనించండి. ఒకటి వేయింది, అటువైపు 3, ఇటువైపు 3, మధ్యలో 7 ఉంటాయి. 7 పరిపూర్ణ సార్వత్రిక సంఘం. యేసయ్య పరిపూర్ణుడు. ఆ దీపస్తంభం ఎవరు చూపిస్తుంది? పరిపూర్ణుడైన యేసయ్యను చూపిస్తుంది. ఆ పరిపూర్ణుడు నువ్వు అంటుకట్టబడి నువ్వు కూడా వెలుగుతున్నావు ఆయన వలన. నేను ఆయన నీతిని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన పరిశుద్ధ రక్తమును బట్టి, ఆయన అనాది సంకల్పమును బట్టి మనం ఆయనతో అంటుకట్టబడ్డాం. బలహీనుడు బలవంతుడైన దేవునితో అంటుకట్టబడ్డాడు. అసంపూర్ణుడు పరిపూర్ణుడైన యేసయ్యతో అంటుకట్టబడ్డాడు. మనము అసలైన దీపస్తంభమైన యేసయ్యలో నీవు అంటుకట్టబడ్డావు. నువ్వు ఆయనతో అంటుకట్టబడ్డావు కనుక నువ్వు వెలుగుతూ ఉంటావు. సో విశ్వాసమునకు కర్తయు, నువ్వు ఏ కోణములో చూసినా వెలుగైన యేసయ్య చూపిస్తున్నా. దీపస్తంభం ఏం చూపిస్తుంది? దేవుడు వెలుగై ఉన్నాడని చూపిస్తుంది. దేవుడి జ్యోతి స్వరూపుడు, దేవుడు వెలుగై ఉన్నాడని చూపిస్తుంది. మరి ఆయనలో అంటుకట్టబడిన నిన్ను ఆయన తన కృపతో నేనేం చేస్తున్నాడు? ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. నువ్వు వాక్యం విన్నప్పుడల్లా నీ హృదయంలో మంట పుట్టిస్తాడు, వెలిగిస్తాడు. ఒక మాట, చీకటిని పారద్రోలే నీతి సూర్యుడు. యేసుప్రభువు ఎవరంటే భౌతిక సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పటాపంచలవుతుంది. అలాగే నీతి సూర్యుడు ఎవరి హృదయాలలో, ఎవరి జీవితంలో ఉదయిస్తున్నాడో వారిలో ఉన్న దుర్నీతి అన్న చీకటి ఏమైతుంది? నువ్వు నిత్యము దేవునితో సహవాసం చేస్తే దుర్నీతి ఉండటానికి వీలు ఉండదు, చీకటి ఉండటానికి వీలు ఉండదు. సో అసలైన దీపస్తంభం యేసయ్యనే, లోకానికి వెలుగైన. అసలు యేసుప్రభువు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరి ఇక్కడ ఏమన్నాడు? తిమోతి మత్తయి సువార్త 5:14 ఏమన్నాడు? మీరు లోకమునకు, ఆయన వెలుగై ఉన్నాడు, నువ్వు వెలుగై ఉన్నావు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతిని బట్టి నువ్వు నీతిమంతుడవై నీతిమంతురాలవై ఉన్నావు. సో ఈ దీపస్తంభము ఒక కోణములో యేసయ్యను చూపిస్తుంది, ఒక కోణంలో సంఘాన్ని చూపిస్తుంది, మరొక కోణములో నిన్ను చూపిస్తుంది. సో ఈ దీపస్తంభము విశ్వాసముతోనే, స్వచ్ఛమైన విశ్వాసముతోనే మండుతూ ఉంటుంది. జాగ్రత్తగా విన్నాం. ఇక్కడ చదవండి, సార్వత్రిక సంఘం అనగా భూలోకములను సకల పరిశుద్ధి. ఒక మాట చదివి ముగించండి. అక్కడ ఒక మాట, అపోస్తుల కార్యములు 20:28 చదవండి. అపోస్తుల కార్యములు 20:28 చదవండి. అపోస్తుల కార్యం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం భూలోకమంతటా ఆయా జనములలో నుండి, ఆయా ప్రాంతములో నుండి, ఆయా భాషల్లో నుండి యేసు ప్రభు రక్తము చేత కొనబడిన సంఘం. యేసయ్య రక్తం ఇచ్చి కొన్నాడు ఆ సంఘాన్ని. ఈ సంఘాన్ని దీపస్తంభం అంటున్నాము. మరి ఈ దీపస్తంభంలో ఉండవలసింది ఏంటంటే అది స్వచ్ఛమైన బంగారముతో, విశ్వాసముతో అది వెలుగుతూ ఉంటుంది.
ఇంకో మాట కూడా చూద్దాం, దయచేసి గమనించండి. అదే నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు వెలుగుచు ఉండునట్లు ప్రదీపమునకు దచ్చి తీసిన అచ్చ ఒలీవల నూనె తేవలను అని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. బాగా జాగ్రత్తగా విన్నాం. కొన్ని మాటలు మీకు చెప్తాం. ఈ దీపస్తంభం బంగారుతో చేయాలి, మెలిమి బంగారంతో చేయాలి. అనగా విశ్వాసముతోని అది మండుచు ఉండాలి. విశ్వాసంలో చల్లారిపోతుంటారు అప్పుడప్పుడు. బాగుందా జాగ్రత్తగా. చాలా మంది దేవుడి పిల్లలు ప్రార్థనకు రావడం లేదు, ఆరాధనకు రావడం లేదు, సువార్తకు రావడం లేదు, దేవుని మహిమపరచడానికి రావడం లేదు. అంటే అర్థం ఏంటి? ఏమైంది? రక్షింపబడినప్పుడు ఎంతో మంటగా ఉజ్జీవం ఉన్నవాడు ఇప్పుడు ఎందుకు లేడు? చల్లారిపోయినాడు. విశ్వాసం ఏమై అణుగారిపోయింది. ఒకసారి ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవాడు. చదువుతారా మాట? చదవండి మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ మాట గమనించండి. సమయం చెప్పబడింది. ఇప్పుడు అన్నాడు. ఎప్పుడో కాదు. ఒకప్పుడు నువ్వు దేవుని కోసం మండావు, ఇప్పుడు మండుతూ ఉంటే చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు ప్రకాశిస్తున్నట్లే మునుపటి కంటే ఇంకా ఎక్కువగా మండుతున్నట్టే చాలా చాలా సంతోషం. దేవునికి మహిమ. ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు. కొన్నిసార్లు చాలాసార్లు మన పాత సాక్ష్యం చెప్పుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా. పాత ప్రార్థనా జీవితం లేదా పాత డేస్ చెప్పుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎలా ఉన్నావు, ఇప్పుడు క్రీస్తు యేసునందు మన జీవితం ఎలా ఉంది. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదట, ఏ శిక్షా విధి లేదు. ఒక మాట చెప్పాలంటే యేసయ్య వచ్చే సమయానికి నువ్వు యేసునందు ఉన్నట్లయితే శిక్షా విధి లేదు. యేసు ప్రభు వచ్చే సమయానికి ఆయన యందు నీవు ఉన్నట్లయితే నీకు ఏ శిక్షా విధి లేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన వారు చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం చేత వాళ్ళు రక్షించబడ్డారు, విమోచించబడ్డారు, ఐగుప్తును విడిచి బయటకు వచ్చారు. కానీ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం వల్ల ఏమైంది? సంహరించబడింది. అంటే అర్థమైంది, విమోచించబడిన వారే. కానీ అరణ్యంలో ఏం జరిగింది కార్యం? చివరి వరకు ఎవరు ఉండాల్సి వచ్చింది? ఎవరున్నారు? యెహోషువ, కాలేబు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నారు, ఎండింగ్ పాయింట్లో ఉన్నారు. కానీ చాలా మంది ఏమైనారంటే సంహరించబడ్డారు. వారి పిల్లలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవహించారు. ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ మధ్యలో ల్యాప్స్ అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. ముందుకెళ్ళిపోదాం. మనం చదువుకున్న వాక్య భాగంలో 27-20 నిర్గమాకాండం 27-20లో చూడండి. దీపము నిత్యము వెలిగించున్నట్లు లేదా వెలుగుచ్చు ఉండునట్లు ఏం చేయాలి? ఆ దీపమునకు దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె తేవనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు. కొన్ని మాటలు విరిచి వడ్డిస్తాం, జాగ్రత్తగా వినండి. దీపం ఎలా ఉండాలి? కొద్దిసేపు మండితే చాలా, కొద్దిసేపు వెలిగితే చాలా. దీపము నిత్యము మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఆ దీపం నువ్వే, నేనే. ఈ సంఘం అనే దీపస్తంభం లేదా నువ్వు నేను నిత్యము వెలుగుచ్చు ఉండవలను. అలా ఉండాలి అంటే ఇశ్రాయేలుకు ఒక పని ఉంది. ఏం పని ఉంది? వాళ్ళు ఏ పని చేయాలి? నువ్వేం పని చేయాలి? నీ ఆత్మ దీపం నిత్యము వెలుగుతూ మండుతూ ఉండాలంటే నువ్వేం చేయాలి? విమోచించబడిన వారందరూ ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలుకు ఒక పని చెప్పాడు, ఒక ఆజ్ఞాపించాడు. బాగా జాగ్రత్తగా
ఇక్కడ చెప్పబడిన సంగతులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఎవరు ఇశ్రాయేలీయులు చెప్పండి? ఇశ్రాయేలీయులు ఎవరు చెప్పండి? ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, విమోచించబడిన వారు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులమా కాదా? చెప్పండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీయులు అయితే అందరూ ఒకసారిగా హల్లెలూయా చెప్తాం. గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అయితే అందరూ గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్తాం. డౌట్ ఏం లేదు కదా. కొత్త నిబంధనలో చూద్దాం, చాలాసార్లు చదివించాను నేను. గలతీలకు రాసిన పత్రిక నూతన సృష్టి పద్ధతి చొప్పున గలతీ 6వ అధ్యాయం చదవడం అన్నమాట. 15వ వచనం. కొత్త సృష్టి పొందుటయే, నూతన సృష్టి పొందుటయే 16వ వచనం. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరూ దేవుని ఇశ్రాయేలు, వారికి సమాధానము కృప కలుగును గాక. ఎవరికి కృపా సమాధానాలు? కృపా సమాధానం ఎవరికి? నూతన సృష్టి పొందిన వాడికి, నూతన సృష్టి పద్ధతి చొప్పున నడుచుకున్న వాడికి దేవుని ఇశ్రాయేలునకు కృపా సమాధానము. బాగా జాగ్రత్త. ఇశ్రాయేలుకు నిత్యము కృప ఉంది, సమాధానం ఉంది. నిత్యము కృప ఉంది, సమాధానం ఉంది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను ప్రాక్టికల్గా. మనము మన మనస్సాక్షి విరోధముగా, దేవుని వాక్యములకు విరోధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా ట్రాక్ తప్పిపోతూ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది? ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెప్పండి? 3 చెప్పారు. మనస్సాక్షికి విరోధముగా, దేవుని వాక్యములకు విరోధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా మన ట్రాక్ తప్పిపోతూ ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం? ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ మనం టేస్ట్ చేస్తాం? నీ మనస్సాక్షి విరోధంగా నడుచుకుంటున్నావు, లేదా వాక్యానికి పక్కన పెట్టి నీ వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి విరోధంగా నడుస్తున్నావు, పరిశుద్ధాత్మకు విరోధంగా వెళ్ళిపోతున్నావు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? చెప్పలేకున్నారా? మొట్టమొదట గలిబిలి, అసమాధానం, భయం, ఇవన్నీ. అంటే ఒక వ్యక్తి అవలీలగా అంత ఈజీగా పాపం చేయలేడు. ట్రాక్ తప్పిపోతూ రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సిగ్నల్ లైట్స్ వచ్చేస్తాయి. నువ్వు చేసేది సరికాదు. నీ మనస్సాక్షి గద్దిస్తుంది. యెషయా గ్రంథంలో చూడండి ఒక అద్భుతమైన మాట. దేవుని ఇశ్రాయేలులకు ఉన్న అద్భుతమైన కృపా సమాధానం డిస్టర్బ్ అవుతాయి. యెషయా గ్రంథంలో రాబడిన మాట చూడండి. నువ్వు కుడికైనను ఎడమ తట్టుకైనను వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? చదవండి మాట. ప్రైస్లో చదవండి 30:21. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం చెప్పాలి అమ్మా. దేవుడికి తెలుసు నువ్వు అప్పుడప్పుడు ఏం చేస్తావు. నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను. ఎప్పుడు తిరగలేదు అట్లా? ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడడం. అదే పరిశుద్ధాత్మ స్వరం, దేవుని స్వరం. ఒకవేళ నువ్వు దేవుడు నడిపించే మార్గంలో నడవకుండా కొన్నిసార్లు నువ్వు డిస్టర్బ్ అయి శోధించబడి శరీరానుసార మనస్సుతో కుడికి వెళ్తున్నావు, లేదా శరీరానుసార మనస్సుతో వాక్యాన్ని పక్కన పెట్టి ఎడమకి వెళ్తున్నాం అనుకోండి, వెంటనే పరిశుద్ధాత్ముడు పోనీలే అని వదిలేస్తాడా? పోనీలే అని వదిలేస్తాడా? వెంటనే నీకు ఒక స్వరం వినపడుతుంది. ఇదే త్రోవ, ఇందులో నడుచుకో. చాలాసార్లు ప్రేమ కలిగి ఉండకపోతే దేవుడు మాట్లాడతాడు, క్షమించకపోతే మాట్లాడతాడు.
ఏ త్రోవ? ప్రేమ అనే త్రోవ, క్షమాపణ అనే త్రోవ. మనం వెళ్తున్న త్రోవలో క్షమించకుండా పోతున్నామా? ప్రేమించకుండా పోతున్నాం, హృదయాన్ని కఠినపరచకుండా పోతున్నాం. అప్పుడు వినబడుతుంది క్షమించడం. ఇది దేవుని ఇది త్రోవ. ఈ త్రోవ నడుచంటారు. మాట చెప్తాను తెలుసా, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. నువ్వు ఏ వ్యక్తినైనా క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావు అనుకోండి, క్షమించడం నీ చేత కాదనుకో, ఏం చేయాలి? ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎదురైంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, నాకు క్షమించే మనస్సు లేదు, అసహించుకొని వ్యతిరేకించే మనస్సు ఉంది నాకు, అది తీసేయి ప్రభువా, నీ మనస్సు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. అక్కడే యథార్థత కావాలి. అక్కడ మనకు కావాల్సింది ఏంటి? నాకు చేత కాదా, ఒకటి చేయమని చెప్తున్నాడు దేవుడు, అది నాకు చేత కావాలా? అక్కడ నాకు ఎవరు సహాయం కావాలి? యేసయ్య మనస్సు లేకపోతే, యేసయ్య హృదయం లేకపోతే నువ్వు క్షమించలేవు. నేను ఎంతగానో గాయపరిచిన వ్యక్తిని నువ్వు క్షమించడానికి నీ మనస్సులో ఉంటుంది. పలాని చోట నన్ను అవమానపరచాడు, పలాని చోట నన్ను కావాల్సిన వాంటెడ్గా మేనర్స్లెస్ లేకుండా నన్ను అవమానపరచాడు. నా జీవితంలో సంఘానికి వచ్చిన తర్వాత ఎంతోమంది విశ్వాసం అలా చేశారు కూడా నాకు జ్ఞాపకం ఉంది. అయితే ఒకటి నేను నేర్చుకున్నా, దానికంటే ముందుగా అనేక సంవత్సరాల క్రితం ఉంటాను. ఏ పరిస్థితి అయినా నా యొక్క అనుమతి అవుతుంది. నీ విశ్వాసే నేను అవమానపరిచాడా? నీ సహోదరుడే నిన్ను నిజంగా కావాల్సిన మేనర్లెస్గా నీ పట్ల ట్రీట్ చేశాడా? దేవుడు నన్ను పరీక్షించడానికి ఆ పరిస్థితి నాకు అనుమతించాడని నాకు ఎన్నోసార్లు నేర్పించాడు. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గౌరవం రావు. దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అయితే వారు నన్ను మేనర్లెస్గా ప్రవర్తించిన నేను వాళ్ళని ఏం చేయాలి? యేసయ్య దూషించిన వారిని, ద్వేషించిన వారిని, తృణీకరించిన వారిని, మరి గాయపరిచిన వారిని, ఉమ్మి వేసిన వారిని అందరినీ ఏం చేశాడు ఆయన? తండ్రి, వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించు. ఆయన ప్రార్థన వినబడింది. ఆయన ప్రార్థన అప్రూవల్. ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన బట్టి వారి క్షమాపణ వచ్చిన వాళ్ళకి ఉగ్రత రాలేదు. ఒక మాట చెప్తున్నాను, క్షమించడం చాలా గొప్పది. అది యేసయ్య మనసు ఉంటేనే వస్తుంది, యేసయ్య ప్రేమ ఉంటేనే వస్తుంది. అసలు క్షమాపణ లేదు. క్షమాపణకు విరోధమైంది ఏముంది చెప్పండి? క్షమాపణకు విరోధమైంది ఏముంది? దానికి వ్యతిరేక పదాలు ఏమో నీతి, దుర్నీతి, వెలుగు, చీకటి. అట్లా క్షమాపణ ఇంకేంటి? ఇంక వ్యతిరేకత ఏముంది? వ్యతిరేకత. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏ పరిశుద్ధాత్ముడు బాగానండి, యేసయ్య నేను సత్యమందు ప్రతిష్ఠించాడు, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నేను సర్వ సత్యములోనికి నేను నడిపిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు చాలాసార్లు నీ ఇష్టం వచ్చినట్టు కుడికి, నీకు ఇష్టం వచ్చినట్టు ఎడమకు వెళ్ళిపోతున్నావు. ఆయన స్వరం పక్కన పెట్టావు. అప్పుడు నీ ఆత్మ దీపము ఆరిపోతుంది, నీవు నిలువెచ్చని స్థితికి దిగజారిపోతావు. దీపస్తంభము దీపం వెలిగివ్వడానికే కానీ ఏమైపోయింది? ఆరిపోయింది. దేవుని స్వరం ఇర్మియాలు అంటాడు, నీ మాటలు అగ్ని వంటివి కావా? అగ్ని వంటి ఆయన మాటలు నువ్వు లోబడినప్పుడు నీ ఆత్మ దీపం ప్రజ్వలిస్తుంది. నువ్వు దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టివేయడం వల్ల నీ ఆత్మ ఆరిపోతుంది. సో అసలు దేవుడు నిన్ను పరిశుద్ధ స్థలములో దీపస్తంభముగా ఎందుకు ఉంచాడు అంటే నువ్వు వెలిగివ్వటానికే, నిత్యము వెలుగుచూ ఉండటానికే. కానీ ఆ దీపము ఆరిపోకుండా విమోచించబడిన నీవే చూసుకోవాలి. ఆజ్ఞ ఏమన్నాడు అక్కడ? చదవండి అక్కడ ఏమన్నాడు? నిర్గమాకాండం 27:20
దీపము నిత్యము వెలిగించున్నట్లు లేదా వెలుగుచూ ఉండునట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవరునని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. పరిశుద్ధ స్థలములో ఉన్న దీప వృక్షము అది నిత్యము వెలగాలంటే ఎవడి బాధ్యత? విమోచించబడిన నీ బాధ్యత. సంఘములో క్రీస్తు శరీరం అంటుకట్టబడిన నీ బాధ్యత ఏంటి తెలుసా? ఆ దీపస్తంభం వెలుగుతూ ఉండటానికి నీకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి తెలుసా? నువ్వు అచ్చ ఒలీవ నూనె తీసుకొని రావాలి. ఏం చేయాలి? అచ్చ ఒలీవ నూనె అంటే స్వచ్ఛమైన ఒలీవ నూనె తీసుకురావాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. శనక్కాయలైనా, ఆమ్దమ గింజలైనా, సన్ఫ్లవర్ విత్తనాలైనా వాటిని నలగగొట్టితే దంచితేనే వస్తుందా లేదా ఊరికి వస్తుంది? ఒలివ కాయలు కూడా, ఈ ఒలివ గింజలు కూడా వాటిని బాగా ఏం చేయాలి? దంచాలి, బాగా నలగగొట్టాలి. దంచితే కానీ ఒలివ నూనె రాదు. పరిశుద్ధ స్థలములో దీప వృక్షము మండుతూ ప్రకాశించాలంటే నువ్వే దంచి అచ్చ ఒలివ నూనె తీసుకురావాలి, నువ్వే పోయాలి. అంటే అర్థమేంటి? ఒలివ చెట్టు ఎవరు? అసలు ఒలివ చెట్టు ఎవరు? దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె, ద్రాక్ష చెట్టు విశ్వాసే, ఒలివ చెట్టు విశ్వాసే, అంజూరపు చెట్టు విశ్వాసే. మీరు వాక్యం చదివేటప్పుడు ఈ సాదృశ్య భాష, ఉపమాన భాష మీకు అర్థం కాకపోతే మనకు ధ్యానంలో మనం ఆనందించాలి, వాక్య ధ్యానంలో ఆనందించాలి. ద్రాక్ష చెట్టు నీవే, ఒలివ చెట్టు నీవే, అంజూరపు చెట్టు నీవే. నేనైతే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుడు నేను ఒలివ చెట్టు వలె ఉంచాడు. నీ ఒలివ గింజలను ఏం చేయాలి? నువ్వే దంచాలి, నువ్వే దంచి నువ్వే అచ్చ ఒలివ నూనె, శ్రేష్టమైన ఒలివ నూనె తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికి వేయాలి? నీ దీపం. అంటే ఒక మాట చెప్పాలంటే, నీవే దీపవృక్షం, నువ్వే ఒలివ చెట్టు, నీ శరీరం అనే ఈ ఒలివ, ఈ జీవితాన్ని నువ్వేం చేయాలి? నలగొట్టుకోవాలి. ఆ నలగొట్టబడినగా తీయబడిన ఆ దంచి తీయబడిన అచ్చ ఒలివ నూనె చేత నీ దీపము వెలుగుతూ ఉండదు. ఇది ఆజ్ఞ, అంతే. ఇది నీ ఆజ్ఞ. నిన్నెక్కడో లోకములో అరణ్యములో ఉన్న నిన్ను నరికి వేరు చేసి పరిశుద్ధ స్థలములో యేసయ్య నిన్ను అంటికట్టాడు. నీవు నిష్ఠానుసారంగా ఉండటానికి కాదు, నీవు నీ జీవితాన్ని నలగొట్టి అచ్చ ఒలివ నూనె చేత నీ ఆత్మ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. ఇక్కడ సాతానుడు ఏం చేశాడు? మనల్ని మభ్య పెడుతున్నాడు, మనల్ని బలహీనపరుస్తున్నాడు. మనం సత్యము చూడకుండా, గ్రహింపు లేకుండా సుఖాసక్తి చేత బంధించి పెడుతున్నాడు. దేవుని సన్నిధిలో కొట్టబడకుండా మనము మన ఆత్మ దీపాలు స్లోగా వాడు ఏం చేస్తున్నాడు? ఆర్పేస్తున్నాడు. పౌలు యొక్క కమిట్మెంట్ చూద్దాం. పౌలు యొక్క కమిట్మెంట్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చిన్న మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. పౌలు యొక్క కమిట్మెంట్ చూద్దాం. 26-27 నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నేను పరిగెత్తుతూ ఉన్నాను, అయితే గురి కలిగి పరిగెత్తుతున్నాను. చూడండి ఏమంటున్నాడు? నేను గురి కలిగి పరిగెత్తుతున్నాను, నాకు ఒక గురి ఉంది, గోల్డ్ మెడల్ కొట్టాలని గురి ఉంది. నేను పరిగెత్తుతున్నాను, గోల్డ్ మెడల్ కొట్టాలని గురి ఉంది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. సో
మన శరీరాలను నల్లగొట్టినప్పుడు మన ఆత్మ దీపము మండుతూ ఉంటుంది. శరీరమే మనకు ప్రధాన శత్రువు. అంటే ఒక రకంగా చెప్పంటే మన ఆత్మీయ జీవితానికి ఎవరి శత్రువు? శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సుకు విరోధమైనది. నీ శరీరమే నీ భక్తికి, నీ విశ్వాసానికి శత్రువుగా ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వే కాదు, సేవకుడైనా, నాయకుడైనా, విశ్వాసన అందరూ, దేవుని ప్రజలందరూ ఏం చేయాలి? మన శరీరాన్ని నల్లగొట్టుకోకపోతే మనం ప్రశ్నమైపోతాం. మన భయం ఉండాలి. పౌలులో ఉన్న భయము మన అందరిలో ఉండాలి. ఒకవేళ మన శరీరాన్ని నల్లగొట్టుకోకపోతే నేనైనా నువ్వైనా దేవుని కొరకు మహిమపరచవలసిన దీపస్తంభము ఇదేమైపోతుంది? ఒకవేళ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందేమో. పౌలు మనకు మాదిరి. అక్కడ అంటున్నాడు చూడు, 11వ నేను క్రీస్తును పోలి నడుచుకొనొచ్చిన ప్రకారం. పౌలు తన శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? యేసయ్య నలగొట్టుకున్నాడు. ఆయన అనుదినము ఒలివ తోటలో దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఆయన యేసయ్య నలగొట్టుకున్నాడు కనుక క్రీస్తును పోలి నడుచుకొనొచ్చిన ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుకొనొచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. జ్ఞాపకం చేసుకున్నాం, మన జీవితం నలగబట్టబడినప్పుడు, దంచబడినప్పుడు, అసలు మనము బాగున్నాం జాగ్రత్తగా ప్రార్థన దేవుని సన్నిధికి రావాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రభు సన్నిధి కనిపెట్టాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. సో ప్రార్థించడానికి విశ్వాసం ఉండాలి, కనిపెట్టడానికి విశ్వాసం ఉండాలి, దేవుని మీద ఆధారపడడానికి విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసమే లేదనుకోండి, అసలు ప్రార్థన మనం చేయడానికి ముందుకు వెళ్ళలేం. ఎంతో ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడినట్లుగా, ప్రభు సహాయం చేయనట్లుగా ప్రభు సన్నిధికి కనపడతాం. అసలు విశ్వాసమే లేకపోతే మనం కనిపెట్టడం, ప్రార్థించడం అయ్యే ఉండదు. అతడు ప్రార్థన చేయడం క్రమము తప్పకుండా దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, ఆశతో వెతుకుతున్నాడు. అంటే అర్థం ఏముంది అతనికి? రెండు ఉంటాయి, విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. ఈ రెండు జంట పక్షులు. విశ్వాసం, అతడు అనుదినము క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి కనిపెడుతున్నాడంటే ఇంతకు ఏముంది అతనిలో? దానియేలు ఉన్నాడండి. దానియేలు పరదేశంలో బానిసగా ఉన్నాడు. అంటే పరదేశిగా ఉన్నాడు, హెచ్చించబడ్డాడు. అయినా క్రమం తప్పకుండా ఏం చేస్తున్నాడు? అనుదినము ముమ్మారు యథాప్రకారం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన జీవితాన్ని కూడా వ్యతిరేకంగా మరణ శాసనం కూడా తీసుకొచ్చాడు. అయినా క్రమం తప్పలేదు. బాగానండి, ప్రతికూల పరిస్థితులు మరణమే ఎదురవుతూ ఉన్నప్పుడు కూడా క్రమము తప్పలేదు. క్రమము తప్పకుండా దేవుని కొరకు కనిపెడుతున్నాడు కనుక విశ్వాసంతో. అసలు ఇంతకు ఆయన ముమ్మారు దేని కోసం ప్రార్థన చేస్తున్నాడు? మేడగది కిటికీలు, తూర్పు వైపున కిటికీలు తెరిచి తన ప్రజల కొరకు, తన ప్రజల విమోచనము కొరకు కనిపెడుతున్నాడు. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? ఆయన తన ప్రజల విమోచన కొరకు క్రమం తప్పకుండా ఎంతో ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెడతంటే ఈయనకే మరణకరమైన శాసనం ఎదురు. ఈయనకే తన ప్రజల క్షేమం కొరకు మరపడతా ఉంటే ఈయన క్షేమం ఏమైపోయింది? క్షమస్థితిలోకి పోతాం. అయితే దేవుడు అన్యాయస్తుడుగా ఏం చేశాడు? ఆయన మరణ శాసనం బ్రేక్ చేశాడు దేవుడు. బాగా నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము, నిజంగా చెప్తున్నాను, నువ్వు సిన్సియర్గా దేవుని కొరకు ముందుకెళ్తే మరణ శాసనం కూడా బ్రేక్ చేస్తాడు దేవుడు. అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు కమిట్మెంట్గా చేయగలిగితే ఖచ్చితంగా నీ కొరకు దేవుడు ఏమైనా చేస్తాడు. సింహాల బోనులోనికి వెళ్ళడానికి అనుమతించాడు, కానీ మరణ శాసనము అతని మీద పని చేయకుండా బ్రేక్ చేశాడు, శాసనాలు మార్చాడు. అసలు రాజు తన శాసనాన్ని మార్చుకొని దేవుని ఆరాధించాడు, దేవుని కనపరిచాడు. కొన్నిసార్లు శ్రమలు మనకి ఎలా ఉంటాయంటే పీక్ పాయింట్లోకి వెళ్ళిపోతాయి, హోప్ ఉండదు. ఇక
అన్నట్టుగా ఉంటుంది. అయితే అక్కడ నువ్వు స్థిరముగా కమిటెడ్గా నిలబడితే నీకోసం కట్ట మారుస్తాడు దేవుడు. నీకోసం ఏం చేస్తాడు ఆయన? మార్చేస్తాడు. అయితే ఒక మాట చెప్తున్నాను, ప్రభునందు ప్రేమ వాళ్ళారా, పౌలు తన జీవితాన్ని నలగొట్టుకొని దేవుని మహిమ కొరకు ప్రకాశించాడు. కాబట్టి దీప వృక్షముగా ఆయనతో అంటుకట్టబడిన మనము వెలుగుతూ ఉండటానికి నిజముగా దంచి తీయబడిన ఒలివ నూనె మనకు అవసరం. అసలు నూనె లేకపోతే ఏమవుతుంది? నూనె లేకపోతే ఏమవుతుంది? నూనె లేకపోతే మనం దంచబడినప్పుడు, నలగొట్టబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదికి బలముగా వస్తాడు. పరిశుద్ధాత్మ తైలము నిన్ను మండిస్తుంది, వెలుగుతుంది. ఈ మాట ఒక్కటి చదివి ముగిద్దాం. నిర్గమాకాండం 27:20. దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల, అచ్చం అంటే స్వచ్ఛమైన ఒలివలను తేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. ఆజ్ఞ అంతే. నాకు ఇష్టమైనప్పుడు, నేను అనుకూలమైనప్పుడు మాత్రం నేను దేవుని సన్నిధికి వస్తాను, నాకు మూడు బాగుంటే మాత్రమే నేను దేవుని పని చేస్తాను అన్నది కాదు ఇక్కడ. ఆజ్ఞ. దేవుని మందిరములో దేవుని సంఘము అనే దీపస్తంభం మండుతూ ఉండాలంటే నీ వంతు నీవు నలగబట్టి తీసుకొచ్చిన నూనె తీసుకురావాలి. మన అందరము యేసయ్య అనే అసలు సిసలైన దీపస్తంభములో అంటుకట్టబడ్డ వెలుగుతూ ఉండాలంటే మనము నలగొట్టబడాలి. ఎప్పుడైతే మనం దంచబడతామో పరిశుద్ధాత్మ తైలము నీ మీద కుమ్మరించబడతాం. చివరికి మాట చదివిద్దాం. లూకా సువార్త 12:35. లూకా సువార్త 12:35. మీ దీపాలు వెలుగుచ్చు ఉండని అన్నదానికంటే ముందుగా ఒక మాట 30. లూకా 12:35 చాలాసార్లు ధ్యానం చేశాం. అసలు నీ దీపం వెలగాలి అంటే నీ నడుములు కట్టుకోవాలి. అది లింక్ ఏంటి తెలుసా? నీ దీపము వెలుగుతూ ఉండాలంటే ఆ 7 దీపములు వెలుగుతూ ఉండాలి అంటే ఒక సమూహం చెప్తారు. ఈ దీపస్తంభం ఏం చెప్తుంది తెలుసా? అది ఒక సమూహాన్ని చెప్తుంది, ఒక సంఘాన్ని చెప్తుంది. సంఘములో ఉన్న అనేక మందిని చూపిస్తుంది. పరిపూర్ణతమైన సంఘం చెప్తుంది. ఇక్కడ మీ దీపములు వెలుగుచ్చు ఉండాలి అంటే మొదట ఏం చేయాలి? మీ నడుములు కట్టుకొని ఉంటుంది. చాలాసార్లు మనం ఈ వాక్యం ధ్యానం చేశాం. మీ మనస్సు అనే నడుము కట్టుకోకపోతే మీ దీపము వెలగదు. నీ మనస్సు అనే నడుమును కట్టుకోకపోతే నీ దీపము వెలిగేటట్టు ఉండదు. నీ మనస్సు అనే నడుమును సత్యవాక్యం అనే దట్టి చేత కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీ దీపం వెలుగుతుంది. నీ దీపం వెలుగుతూ ఉండడానికి నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం చేత కట్టుకుంటున్నావో పరిశుద్ధాత్ముడు తన తైలము కుమ్మరిస్తాడు. నువ్వు వెలుగుతూ ఉంటావు. అప్పుడు లోకానికి నువ్వు వెలుగుగా ఉంటావు, సంఘానికి వెలుగుగా ఉంటావు. అబ్రహాం అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా, అబ్రహాం, యోసేపు, దానియేలు అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా వెలుగుతున్న నీవు నీ ఇంటి వారికి, నీ సంఘానికి, నీ సమాజానికి నువ్వు ఎక్కడ ఉన్నా నీవు ఆయన మహిమ కొరకు ప్రకాశిస్తావు. కాబట్టి మనమే దీప వృక్షము, దీపస్తంభము. ఈ దీపస్తంభాన్ని వెలిగించేవాడు ప్రభువే. దేవుని వాక్యం మన కొరకు దీవించును గాక. కొంత సమయం వ్యక్తిగతంగా దేవునితో గడుపుదాం.